10th మ్యాథ్స్ పాలినామియల్ చాప్టర్లోని వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అట్ ఏ గివెన్ నెంబర్ అనే దానిపైన మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ p of x is equal to 2x square minus 5x plus 3 and p of 3 minus p of 2 is equal to k, then find the value of k. మనకి ఇచ్చిన పాలినామియల్ p of x is equal to 2x square minus 5x plus 3, p of 3 వాల్యూని కనుక్కున్నాం. x ఉన్న ప్లేస్లలో 3 పెడతాం. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ అంటే 3, ఇక్కడ 3 ప్లస్ 3 స్క్వేర్ యొక్క వాల్యూ 9 మైనస్ 5 ఇంటూ 3 వచ్చి 15 అవుతుంది. 2 ఇంటూ 9 వచ్చి 18 ప్లస్ 3 వాల్యూ వచ్చి 21 మైనస్ 15, 21లో 15 పోతే 6. తర్వాత మనం రెండో వాల్యూ p ఆఫ్ 2 అనుకుందాం. p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ అంటే 2 ప్లస్ 3. 2 స్క్వేర్ యొక్క వాల్యూ 4, 5 ఇంటూ 2 వచ్చి 10 అవుతుంది. 2 ఇంటూ 4 వచ్చి 8. తర్వాత ఇక్కడ 8 ప్లస్ 3 వచ్చి 11 మైనస్ 10, 11 మైనస్ 10 వచ్చి 1. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది వచ్చి p ఆఫ్ 3 మైనస్ p ఆఫ్ 2 ఈక్వల్ టు k అని ఇచ్చినాడు కాబట్టి మనం k ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ 3 మైనస్ p ఆఫ్ 2గా రాసుకుంటే p ఆఫ్ 3 వాల్యూ వచ్చి 6 మైనస్ p ఆఫ్ 2 వచ్చి 1, దిస్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ప్రాబ్లం, if p of x is equal to x square minus 3x plus 2, then p of 3 plus p of minus 2 యొక్క వాల్యూని కనుక్కున్నాం. మనకి ఇచ్చిన పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2, p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 3x అంటే 3 ఇంటూ 3 ప్లస్ 2, 3 స్క్వేర్ అంటే 9, 3 ఇంటూ 3 అంటే 9, మైనస్ 9 ప్లస్ 9 క్యాన్సిల్ అయితే p ఆఫ్ 3 విలువ వచ్చి 2 అవుతుంది. తర్వాత p ఆఫ్ మైనస్ 2 అంటే ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్ మైనస్ 3x అంటే మైనస్ 2 ప్లస్ 2, మైనస్ 2 స్క్వేర్ యొక్క వాల్యూ వచ్చి 4, మైనస్ ఆఫ్ మైనస్ వచ్చి ప్లస్ అవుతుంది. 3 ఇంటూ 2 వచ్చి 6 ప్లస్ 2, అన్ని ప్లస్లే కాబట్టి యాడ్ చేస్తే 12 వస్తుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ వచ్చి p ఆఫ్ 3 ప్లస్ p ఆఫ్ మైనస్ 2 అంటే p ఆఫ్ 3 వచ్చి 2 ప్లస్ p ఆఫ్ మైనస్ 2 వచ్చి 12, టోటల్ వచ్చి 14. కాబట్టి మనకు సొల్యూషన్ వచ్చి 14. తర్వాత ఈ హోంవర్క్ ప్రాబ్లం ట్రై చేయండి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5, దెన్ p ఆఫ్ 2 ప్లస్ p ఆఫ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు